మీటింగ్ ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ రామ్ పెరుమల్ల. ప్రస్తుతము సామాజిక మార్పు కోసానికి యువత ముందుకు రావట్లేదు అనేటువంటి మాటని చెరిపేస్తూ యువకులు కూడా అనుకుంటే సాధించలేనిది ఏం లేదు, యువకుల పాత్ర సమాజంపై చాలా అత్యంత ఉన్నదని నిరూపిస్తూ కలకుర్తి డివిజన్ స్థాయిలోనే అతి చిన్న వయసులోనే గ్రామ సర్పంచ్గా ఎన్నికై గ్రామం పంచాయతీ మొత్తం ఉన్నటువంటి విషయాలన్నింటినీ బాధ్యతగా తీసుకొని గ్రామ అభివృద్ధికి నడుము ఇచ్చినటువంటి మన కెంచ అంజనేయులు గారిని ఈరోజు మనం జీడిపల్లి గ్రామానికి చెందినటువంటి సర్పంచ్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి కెంచ అంజనేయులు గారిని ఈరోజు మనం సంభాషించబోతున్నాం. నమస్తే. మేము మీటీవీ న్యూస్ నుంచి వచ్చినాము. ఓకే, ప్రస్తుతం కలకుర్తి డివిజన్ లో మీ పేరు చాలా వినిపిస్తున్నది. ఎందుకంటే యువత నేడు చెడు మార్గంలో నడుస్తున్నది, ఎటువంటి బాధ్యత రహితంగా లేదు అని వస్తున్న ప్రస్తావనలో అతి చిన్న వయసులో మీరు సర్పంచ్ గా ఎన్నికవడం మేము చూస్తున్నాం, వింటున్నాం. గ్రామంలోకి వచ్చినప్పుడే సర్పంచ్ గారి గురించి మేము అడుగుతున్నప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళే అంతటా వాళ్ళే చూపిస్తూ అద్భుతంగా చెప్తున్నారు. ఈనాడు మీటివి మీకు ఏదో ముచ్చటించాలని, మీ గురించి మీ అంతరంగాన్ని తెలుసుకోవడానికి మీ ఇంటికి వచ్చినాం సార్. నమస్తే. మీటికి ఇది యాజమాన్యానికి, మీటి ప్రేక్షకులకి, జీడిపల్లి గ్రామ ప్రజల తరపున, మా తరపున ప్రత్యేక ధన్యవాదాలు. మీరు లేవనెత్తినటువంటి సమస్యలు కానీ దాని గురించి క్లుప్తంగా వివరించడానికి ముందుగా నా నేపథ్యం కూడా మీకు మీ ప్రేక్షకులకు తెలవాలి కాబట్టి నా నేపథ్యం కూడా మీకు ముందుగా తెలియజేస్తాను. నాది ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన విద్యార్థిని. నాది జీడిపల్లి గ్రామం, స్వగ్రామం, కలకుర్తి మండలం, కర్నూలు జిల్లా. నాది వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన రైతు బిడ్డని. నేను ఫస్ట్ నుంచి 7th క్లాస్ వరకు మాదారంలో ప్రైవేట్ పాఠశాలలో చదువు ప్రారంభమై తర్వాత ఇంటర్ కలకుర్తిలో ఒక ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ కంప్లీట్ చేసుకొని ఉన్నత చదువులకై బీటెక్ గ్రాడ్యుయేషన్ కై బీటెక్ కంప్లీట్ చేయడం జరిగింది. బీటెక్ కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకొకటి నేను ఒక 4 years జాబ్ కూడా చేయడం జరిగింది. చేసిన తర్వాత ఈ ప్రజల పట్ల ఉన్న అంటే వాళ్ళ పట్ల ఉండే ఆకర్షణీయత, అంటే వాళ్ళకి ఏదో ఒకటి చేయాలనే తపనతోని, అది రాజకీయ రంగం అయితేనే ఒక బాగుంటుందనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ రంగాన్ని రావడం జరిగింది. ఇంకా మా కుటుంబ నేపథ్యం కూడా, మా ఫాదరు, నేను ముగ్గురము అన్నదమ్ములము, వాళ్ళిద్దరు కూడా వ్యవసాయం చేస్తారు. కాబట్టి నాకు వ్యవసాయం పట్ల అనేక అంటే ఆ ప్రేమ అనేది ఎక్కువ ఉంటది. ఇక్కడ ఉండే రైతుల పట్ల కూడా వ్యవసాయం చేస్తారు, వాళ్ళ పట్ల వాళ్ళకు ఉండే సమస్యల పట్ల కూడా నాకు అవగాహన ఉంది. కాబట్టి వాళ్ళకు నా వంతుగా ఎంతో అంతో సహాయం చేయాలి. గవర్నమెంట్ వచ్చే ప్రతి పథకం కూడా రైతులకు అందాలని ముఖ్య ఉద్దేశంతో రైతులకు సేవ చేయాలి, సమాజానికి సేవ చేయాలి, వృద్ధులకు సేవ చేయాలి. నా తోటి విద్యార్థులు అంటే నా ఏజ్ లో ఉండే యువతకు కూడా ఆదర్శకంగా ఉండి యువతను ఒక మంచి బాటలు నడిపించాలనే ఉద్దేశంతో ఈ రంగాన్ని ఎంచుకోవడం జరిగింది. అయితే సార్, ఇప్పుడు ప్రస్తుతము యువత మొత్తం కూడా బాగా చదువుకోవడము, ఉద్యోగాలు చేసుకోవడము, మంచి కుటుంబంతో జీవితాన్ని గడపాలనే ఆశయాలతో ముందుకెళ్తున్నారు. మరి మీరు రాజకీయ రంగాన్ని ఎంచుకోవడానికి ముఖ్య కారణం? మీరు అడిగిన ప్రశ్నకి నేను మంచిది ఇది. ఎందుకంటే యువత అనేది ప్రతి ఒక్కరు జాబ్ చేసుకోవడం అనేది ఒక ఆనవాయితీగా, ఒక అంటే వారసులకు ఆస్తులు ఎలా ఇస్తారో ఒక విద్యార్థులు చదువుకున్న తర్వాత జాబ్ చేయాలనేది ఒక వారసత్వంగా అని వస్తుంది నడవడికను. దాన్ని అదొక్కటే కాదు, సమాజం పట్ల కూడా ఒక బాధ్యతగా ఉండి సమాజం పట్ల ఉన్న ప్రజల పట్ల సమస్యలను కూడా లేవనెత్తి తెలియని విషయాలను ప్రభుత్వానికి చేరవేసే విధంగా ఒక నాయకునిగా, ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డగా కొంత పేద ప్రజలకు కొన్ని విషయాలను బయట గవర్నమెంట్ కానీ ప్రభుత్వాలకు తెలియజేసే ఒక భావి అంటే మన ఒక బాధ్యత గల వ్యక్తిగా
ఉండాలనేది నా కోరిక. అందరూ 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 రాజకీయాల్లోకి వస్తారు, అందరూ జాబ్ చేస్తారు అనేది కాదు. జాబ్ చేసే వాళ్ళకి ఎంతసేపు ఉన్నా జాబ్ చేసినమా వచ్చినమా అనేది ఒక్కటే ఆలోచన ఉండడం వల్ల వాళ్ళు సమాజం పట్ల కొంచెం పట్టించుకునే అవకాశం వాళ్ళకు ఉండదు. కాబట్టి కొంతమంది అయినా ఈ రంగాన్ని ఎంచుకొని ఈ రంగంలో ఉండే సమస్యలను, వాళ్ళకు ప్రజల పట్ల ఉండే సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ రంగాన్ని ఎంచుకోవడం జరిగింది, ఈ రంగానికి రావడం జరిగింది. ఇంకొకటి, నాది అగ్రికల్చర్ ఫ్యామిలీ కాబట్టి, నేను ఒక రైతు బిడ్డను కాబట్టి రైతుకు ఉండే సమస్యలు నాకు దగ్గర సంబంధం ఉండడం వల్ల వాళ్ళకు ఉండే ప్రతి సమస్య నాకు తెలుసు. కాబట్టి ఆ సమస్యను ప్రభుత్వానికి చేరవేయాలంటే నాలాంటి ఒక రైతు బిడ్డ అయితేనే దాన్ని ఫుల్ఫిల్ చేస్తాడనే ముఖ్య ఉద్దేశం, ఆ ఉద్దేశంతోనే ఈ రంగానికి వచ్చి వాళ్ళకి ఇంతో అంత చేదోడుగా వాదోడుగా వాళ్ళకి హెల్ప్ చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ రంగానికి రావడం జరిగింది. అయితే సార్, ప్రస్తుతం మీరు గతంలో కూడా ఇందాకనే చెప్పినారు, నేను కూడా ఉద్యోగం చేసినాను అని చెప్పినారు. అసలు ఎన్ని సంవత్సరాలు ఉద్యోగం చేసినా మంచి గ్రాడ్యుయేట్ గా ఉన్నటువంటి మీరు మంచి శాలరీస్ తీసుకునే అవకాశం కూడా ఉంది ఆ భవిష్యత్తులో కూడా. అయినప్పటికీ కూడా ఇది చాలా క్లిష్టమైనటువంటి రాజకీయ రంగాన్ని ఎంచుకున్నారు. ఈ దీంట్లో కూడా పట్టు వీడని విక్రమాలలాగా ఎదుగుతున్నారు. మరి మీకు ఇంకా దీనికి కారణం ఏమై ఉండొచ్చు? నేను చెప్పవలసుకుంది ఒకటే, నేను బీటెక్ 2016 అంటే 2016లో నాది గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయిన వెంటనే నాకు ఒక 6 months లో ఇంటర్వ్యూ అంటే క్యాంపస్ ప్లేస్మెంట్ లో జాబ్ రావడం జరిగింది. అక్కడ నాకు 25,000 ఫస్ట్ స్టార్టింగ్ సాలరీ ఇచ్చారు. ఒక 4 years ఒక కాఫీ ఇండస్ట్రీలో కంప్లీట్ గా వర్క్ చేసిన అక్కడ చేయడం, అది నాకు ఊరికి సమీపంలో ఉండడం వల్ల నేను డైలీ వెళ్ళి రావడం జరుగుతుండే. అప్పుడు ప్రతి సమస్య పట్ల మనం ఊర్లో యాక్టివ్ గా ఉండడం వల్ల ఆ సమస్యలు ఊర్లో ఉండే డ్రైనేజ్ సమస్య కానీ, మంచినీటి సమస్య కానీ, వేరే రైతులకు ఉన్న కొంచెం పరికరాలు అది కానీ, మద్దతు ధర కానీ, కొన్ని వాళ్ళకి వచ్చే ఫర్టిలైజర్ సమస్యలు కానీ, ఇలాంటి సమస్యలు ప్రతిరోజు చూడడం వల్ల ఏదో చేయాలి ఇక్కడ ఉన్న ప్రజలకు, నా వంతుగా నా బాధ్యతగా దేవుడిచ్చిన ఈ జన్మను 10 మంది గుర్తించే విధంగా బతకాలనే ఉద్దేశంతోనే మా ఫాదర్ నాకు ఇంతో అంతో అంటే అందరూ ఫాదర్స్ ఇచ్చినట్టు నాకు కూడా మా ఫాదర్ ఇంతో అంతో ఆస్తి ఇచ్చిండు, బాగానే ఉన్నాం ఆర్థికంగానే. కాబట్టి సమాజానికి, ఇక్కడ ఉన్న ప్రజలకి, నన్ను కన్న తల్లిదండ్రులకి ఒక గుర్తింపు తేవాలనే ముఖ్య ఉద్దేశంతో ఆ జాబ్ లో చేయడం వల్ల ఒక ఎంప్లాయీగానే గుర్తింపు ఉంటుందనే నా ఆలోచనతోని 10 మంది నన్ను ఆదర్శంగా తీసుకోవాలి, 10 మందికి నేను గుర్తుండాలి, 10 మందికి సేవ చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఆ జాబ్ రిజైన్ చేసి 2016లో జాబ్ జాయిన్ అయినా. 2021లో జాబ్ 4 years కంప్లీట్ చేసి రిజైన్ చేసిన తర్వాత యాక్టివ్ పొలిటికల్ గా రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న నాకున్న అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నాకున్న వ్యవసాయ పొలంలో ఉండే పంటలను, వాటి ఉండే పనులను చేసుకుంటూ ఊర్లో ఉండే సమస్యలను ప్రతిదీ ఉన్నతాధికారులకు కానీ, మన ఎమ్మెల్యే సార్లకు కానీ ఏదైనా ఏ సమస్య ఉన్నా వాళ్ళకి చేరవేస్తూ ఒక వారధిలాగా జనాలకి, ప్రభుత్వానికి, ప్రభుత్వ యంత్రాంగానికి, ఉద్యోగస్తులకి ఒక వారధిగా పనిచేస్తూ మా ఊళ్ళో ఉన్న సమస్యను ప్రతిదీ కూడా చేరవేసే క్రమంలో అనునిత్యం నా యొక్క సమయాన్ని వెచ్చించి ఈ జర్నీ అనేది ఇలా స్టార్ట్ చేయడం జరిగింది, కొనసాగు. అయితే ముఖ్యంగా మనకు కుటుంబం నుంచి ఎక్కువ సపోర్ట్ ఉంటేనే ఇట్లా బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాజకీయ రంగం అనేది మనం చూస్తుంటాం, రాజకీయ హత్యలు ఉండొచ్చు, దానిపైన కక్ష సాధింపులు ఉంటాయి. మీరు ఇంత చిన్న వయసులో వాటిని ఎదుర్కోవడానికి నిజానికి మీ కుటుంబం యొక్క సపోర్ట్ బాగానే ఉందంటారా? వాళ్ళు మిమ్మల్ని ప్రోత్సహించే విధానం ఎట్లుంటుంది? ముందుగా మా తల్లిదండ్రులకి, నన్ను కన్నా మా తల్లిదండ్రులకి, నా తోడ ఉన్నటువంటి అన్నదమ్ములకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే నేను ఈ పని చేస్తా అంటే దానికి వద్దు అనే అబ్జెక్షన్ చేయకుండా, వాడు చేసేది ఏదైనా మంచి చేస్తాడనే వాళ్ళకు నా మీద ఉన్న మంచి అభిప్రాయానికి మరొకసారికి మా తల్లిదండ్రులకు కానీ, మా బ్రదర్స్ కానీ, మీ తరఫున వారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే అవకాశం వచ్చింది కాబట్టి వాళ్ళకు కూడా
ధన్యవాదాలు తెలుపుకుంటా. ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో ఆ పిల్లవాడు ఈ సమాజ సేవ ఇవన్నీ పట్టించుకొని ఏమైతాడో అనే పేరెంట్స్ కొంచెం అవును. వాళ్ళకు కొంచెం భయం ఉంటది. కానీ మా నాన్న నాపై ఉన్న నమ్మకానికి వారికి శిరస ఉంచి చెప్తున్నాను. ఎందుకంటే నాకున్న ఈ 30 సంవత్సరాల ఏజ్ లోనే నన్ను నమ్మి నేను చేసే పనికి నాకు సపోర్ట్ చేసిరు కాబట్టి ప్రతి విషయంలో నాకు చేదోడుగా వాదోడుగా ఉండి ప్రతిదీ నన్ను భుజం తట్టి ముందుకు నడిపించినందుకు మా కుటుంబానికి నేను ఎల్లవేళలా వారికి రుణపడి ఉంటారని మీ తరఫున తెలియజేయడం జరుగుతుంది. మీరు చెప్తుంటే నిజానికి కుటుంబమే మొదటి పాఠశాల, తల్లిదండ్రులే తొలి గురువులు అన్నటువంటి వాదన నిజమని అనిపిస్తుంది. ఎందుకంటే చాలా చిన్న వయస్సులో ఉన్నటువంటి మీరు కక్ష సాధింపులు ఉన్నటువంటి రాజకీయ శక్తులను ఎదుర్కోవడానికి ముందుకు వెళ్ళడానికి వాళ్ళు ప్రోత్సహించిన విధానం చాలా అభినందనీయం. మా తరఫున కూడా తల్లిదండ్రులకి మేము నమస్కారం తెలియజేసుకుంటాం సార్. అలాగే మరి ఏదైనా మనం చేసే పనికి కానీ ఎక్కడైనా సరే మనకు ఖచ్చితంగా వెన్నంటే ఉండే సూచనలు సలహాలు ఇస్తూ భుజం తట్టేటువంటి వ్యక్తులు ఉంటారు. అట్లాంటిది మీకు కూడా రాజకీయ గురువులు ఎవరైనా ఉన్నారా? మార్గదర్శనం చేసేటువంటి రాజకీయ గురువులు ఎవరున్నారు? నాకు రాజకీయంగా గురువు అనేది అంటే ఈ ఫలానా వ్యక్తి నా రాజకీయ గురువు అనేది లేదు. ఇప్పుడున్న సమాజంలో చేస్తున్నటువంటి నాయకులు వాళ్ళు చేస్తున్నటువంటి సేవలను చూస్తూ వాళ్ళు చేసే సేవల పట్ల వాళ్ళు చేస్తున్నటువంటి విధానం పట్ల మనం కూడా ఆకర్షితులమై మనం కూడా ఒక స్థాయిలో ఉంటే నలుగురికి సేవ చేస్తామనే ఉద్దేశంతో వాళ్ళకన్నా ఇంకా మంచిగా చేయాలి, వీళ్ళకన్నా మనం ఇంకా మంచి పేరు సాధించాలని ప్రతి నాయకుడు నాకు ఆదర్శకంగానే తీసుకొని ప్రతి నాయకుని యొక్క మంచి లక్షణాలు నేను అలవర్చుకొని ప్రతి నాయకుడు చేసే మంచి పనులనే నేను వాళ్ళ నుంచి ఆస్వాదించి చేసే ప్రతి సేవ పనులను చూసి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఒక నాయకుడు కాదు అందరి నాయకులను ఆపోజిషన్ నాయకులు కానీ మా గవర్నమెంట్ లో ఉన్న నాయకులను కానీ ప్రతి వ్యక్తి నుంచి నేను వాళ్ళు చేసేటువంటి ప్రతి మంచి పనులను స్వాగతిస్తూ వాళ్ళను ఆదర్శంగా తీసుకోవడం జరిగింది. మొట్టమొదటిసారిగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నిలబడి ఇంత మెజారిటీ తోటి గెలుపొందారు. ఇంత ధైర్యం మీకు ఎక్కడి నుంచి వచ్చింది? అసలు నేను నిలబడగలనా, ప్రజలను నేను ఒప్పించగలనా అనేటువంటి ప్రజాస్వామ్య విధానాన్ని మన పుస్తకాల్లో చదువుకున్నటువంటి పాఠం కంటే సామాన్య ప్రజలతోటి ప్రస్తుత తరుణంలో వాళ్ళని ఏకీభవించేటట్టుగా చేయడం కష్టతరం. మరి మీకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? వాస్తవానికి నాది ఇప్పుడు 30 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 31కి వెళ్తున్నా అంటే 30 సంవత్సరాలకి ఒక గ్రామానికి ప్రధాన పౌరుడిగా నన్ను ఎంచుకున్నటువంటి జిడిపల్లి గ్రామ ప్రజలకు కూడా శిరస వంచి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకనగా ఇప్పుడు ఒక ఇంటికి యజమాని ఒక ఇంటికి యజమాని గాని ఒక ఇంటికి పెద్ద మనిషి అనే వ్యక్తులను కూడా ఎంచుకోవడానికి ఎంతో ఆలోచిస్తారు. అనుభవం అవసరము, అతని బ్యాక్గ్రౌండ్ ఏంది, అతను ఏం చేస్తాడు ఏంది అనేది, అతని నడవడికి ఏంది అనేది అన్ని విధాలుగా ఆలోచిస్తారు. ఒక అమ్మాయికి పెళ్లి చేయాలంటేనే 6 తరాలు అటు 6 తరాలు ఇటు ఆలోచిస్తారు. కానీ మా విలేజ్ లో 5 సంవత్సరాలు నాపై నమ్మకం ఉంచి మంచి చేస్తాడనే నమ్మకంతో మా విలేజ్ లో ఉన్న ప్రతి నాయకులు పెద్ద నాయకులు అంటే మాజీ సర్పంచులు గాని మాజీ వార్డు మెంబర్లు గాని ఈ పిల్లవాడు రాజకీయంగా ఎదిగితే మాకు రాజకీయ భవిష్యత్తు ఉండదనే ఉద్దేశంతో నా మీద ఎన్ని కుట్రలు చేసి ఎంతమంది కలిసినా కూడా జనాలు ప్రజలు అనే వ్యక్తులు చాలా విఘ్నితులు. ఎందుకంటే పని చేసే వాడికి పట్టం కడితే పని చేసే వాడికి అధికారం ఇస్తే వాడి శాయశక్తుల కృషి చేసి ఇంతో అంతో వచ్చే గవర్నమెంట్ నుంచి వచ్చే ఫలాలు కానీ స్కీమ్స్ కానీ ప్రతి పేదవాడికి ప్రతి అర్హులైన లబ్ధిదారులకు అందజేస్తాడనే నా మీద నమ్మకంతో నాకు ఓట్లేసి గెలిపించడం జరిగింది. వాస్తవానికి మా విలేజ్ లో 800 ఓట్లు ఉన్నాయి. మాది అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న విలేజ్, ఎంప్లాయీస్ లేరు, ఎడ్యుకేటెడ్ చాలా తక్కువ, చదువుకున్న విద్యార్థులు ఉన్నారు కానీ చదువుకున్న ఎంప్లాయీస్ కానీ ఒక ఉన్నత స్థాయిలో బయట అమెరికాలో అక్కడెక్కడ సెటిల్ అయిన వాళ్ళు కానీ వేరే బిజినెస్ పర్పస్ చేసే వ్యక్తులు మా విలేజ్ లో లేరు. మొత్తం 90%, 99% మొత్తం అగ్రికల్చర్ వ్యవసాయం మీదనే ఆధారపడే వ్యక్తులు ఉన్నారు.
వాళ్ళకు ఒకటే ఉన్న సమస్య, ఏమన్నా సమస్య చెప్తే వింటడా లేకుంటే అతని ప్రవర్తన ఎలాగుంటదనే ఒక చిన్న లాజిక్ మీదనే వాళ్ళు ఓట్లు వేయడం జరిగింది. ప్రజలకు నేను మంచి చేస్తాడనే ముఖ్య ఉద్దేశంతోని వాళ్ళు పెద్ద నాయకులు గాని, మాజీ సర్పంచులు గాని, మాజీ వార్డు మెంబర్లు గాని అందరూ ఒకటై కూడా ప్రజల మన్నన మరియు ప్రజల యొక్క మద్దతు నాకే లభించింది. కాబట్టి ప్రజలు అనేటోళ్ళు విజ్ఞతలు, ప్రజలు ఎవరికి అధికారం ఇవ్వాలో వాళ్ళకి ఇస్తారు. మనం గుంపైనమా, మనం గుంపు కట్టినమా అనేది ఎవరు ఆలోచించరు. పనిచేయటానికి అధికారం ఇస్తారనేది నా యొక్క ఈ జిడిపెళ్ళే ఉదాహరణ. అవును సార్, మంచిగా అనిపించింది. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా ఓటర్లు ఆ ఓటు వేసే తరుణంలో మారిపోవడానికి అవకాశం ఉంటుంది. చాలా చక్కగా ఆలోచన వేసి యువతరాన్ని ప్రోత్సహించాలి, ఇట్లాంటి నాయకత్వాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలని వాళ్ళు మిమ్మల్ని గెలిపించి ఈ రోజు ఇక్కడ బాధ్యతలు అప్పగించడం జీడిపల్లి గ్రామస్తులు కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాం మా తరఫున. అలాగే సార్, ఇప్పుడు రాజకీయం అంటే క్షణాల్లో ఎత్తుగడలేస్తూ వెన్నుపోట్లు పొడచడానికి అవకాశం ఉంటుంది, ఇబ్బంది చేయడానికి అవకాశం ఉంటుంది. అధికారాన్ని తారుమారు చేయడానికి ఏ క్షణమైనా రాజకీయమైనటువంటి చతురతతోటి కూడినటువంటి ఆలోచనతోటి ముందుకు వస్తారు రాజకీయ నాయకులు కదా. మీకు అలాంటి అనుభవం ఎక్కడైనా ఎదురైందా? నాకు ఉన్న 30 సంవత్సరాల ఏజ్ లోనే నేను అన్ని లోటుపాట్లను, అన్ని రాజకీయ చిత్రతలను అన్నిటినీ అవలంబించుకొని ఆస్వాదించిన అన్ని అనేది నేను తెలుసుకున్నా. కాబట్టి మొన్న జరిగినటువంటి సాధారణ సర్పంచ్ ఎలక్షన్స్ లో నా ఎంట ఉండి రేపు నామినేషన్ అనే టైంలో కూడా నన్ను కాదని పక్కకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కానీ నాకు తెలుసు, నాకు జనాలు అనేది నేను సేవ చేసిన, నాకు జనాలు అనేటోళ్ళు ఖచ్చితంగా ఓట్లేసి గెలిపిస్తారనే నమ్మకం నాకు ఉంది. నేను ఏ లీడర్ గాని ఏ వ్యక్తిని గాని ఎప్పుడు రాజకీయంగా నమ్మను. నా వ్యక్తిగతంగా నేను చేసినటువంటి సేవలు, వాళ్ళకు నేను చేసినటువంటి పని, వాది ఒకటే నేను నమ్ముకొని ఆ పని వల్ల వాళ్ళు నన్ను గుర్తించి నన్ను నమ్మి నాకు ఓట్లేస్తారనే ముఖ్య ఉద్దేశంతోనే సర్పంచ్ గా పోటీ చేయడం జరిగింది. నా నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా జనాలు కూడా నేను చేసిన ప్రతి పనిని గుర్తించి నాకు ఓట్లేసి నన్ను గెలిపించడం జరిగింది. ఇంకా ఒకటి, మా విలేజ్ జరిగినటువంటి ఒక చిన్న సంఘటన చెప్తా. మా విలేజ్ లో 8 వార్డ్స్ ఉంటే ప్రతి వార్డ్ 5 వార్డులు ఆపోజిషన్ వాళ్ళు గెలవడం జరిగింది, 3 వార్డులే నేను గెలవడం జరిగింది. కానీ ఆపోజిషన్ గెలిచినటువంటి వార్డులు ఒక్కొక్కటి ఒక 25-30 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఓవరాల్ గా మొత్తం ఫస్ట్ వార్డ్ కౌంటింగ్ అయింది. కౌంటింగ్ అయినప్పుడు మొత్తం వాళ్ళకి 160 ఓట్లు లీడింగ్ ఉంది. మా ఉన్న 700 ఓట్లలో అపోజిషన్ కి వార్డ్ వైజ్ గా చూసుకుంటే 160 ఓట్లు లీడ్ లో ఉన్నారు. నాకు అప్పుడే అనిపించింది, అరే అంత క్రాస్ ఓటింగ్ నాకు వేస్తారా ఏరా, జనాలు నా మీద నమ్మకం, నన్ను నమ్మిరా లేదని కౌంటింగ్ లోనే నాకు చిన్న ఆలోచన వచ్చింది. కానీ సర్పంచ్ ఓటింగ్ కౌంటింగ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో నాది లింక్ గుర్తొచ్చిండే. రింగ్ రింగ్ అనే సౌండ్ వచ్చింది, కౌంటింగ్ సౌండ్ లో రింగ్ రింగ్ అనే వస్తుంది. అప్పుడే నాకు అరే ఈ జనాలు అనేటోళ్ళు ఖచ్చితంగా ఏది ఏమైనా ఒక వ్యక్తికి ఒక ఈ నమ్మిరంటే ఖచ్చితంగా అతని పనిని గుర్తిస్తారు, ఖచ్చితంగా ఓట్లేసి గెలిపిస్తారనే నమ్మకం ఆ రోజు నాకు కలిగింది. కాబట్టి మరొకసారి మా గ్రామ ప్రజలు ఇంత విఘ్నులైనందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. మీరు మాట్లాడుతుంటే నిజంగా ఇంత అవగాహన అనేది గ్రామం నుంచి మీరు పొందినారు. ఇంత చిన్న వయసులో అంటే మీరు ఆ రాజకీయం గురించి, ప్రజల గురించి, వారి యొక్క పూర్తి మనస్సుని మీరు అర్థం చేసుకున్నారు. నాకు తెలిసినంత వరకు జీడిపల్లి గ్రామం నాడిని పట్టుకున్నారు మీరు. ఎందుకంటే వ్యవసాయం గురించి మాట్లాడుతున్నారు, ఉద్యోగం గురించి మాట్లాడుతున్నారు, యువత గురించి, రాజకీయం గురించి స్పష్టంగా అవగాహనతో. మరి సార్, ముఖ్యంగా సర్పంచ్ గానే మీరు నిలవడానికి కారణం, బలమైన కారణం ఏమైనా ఉందా? ఇప్పుడు ఏదైనా ఒక పునాది అనేది ఖచ్చితంగా, ఏ పని చేసినా పునాది అనేది, బేస్ అనేది ఖచ్చితంగా ఉండాలి. బలంగా ఒక రాజకీయంగా ఎదగాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్వయం ప్రతిపాదిక కలిగినటువంటి ఒక 3 అంచెల విధానంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ అనేది ఒక గ్రామ పంచాయతీ అనేది ఒక స్వయం ప్రతిపాదిక కలిగినటువంటి ఒక వ్యవస్థ. రాష్ట్ర ప్రభుత్వం అనేది కూడా ఒక స్వయం ప్రతిపాదిక కలిగిన ఒక వ్యవస్థ. కేంద్ర ప్రభుత్వం కూడా
ఒక వ్యవస్థ. ఈ మూడంచెల విధానంలో గ్రామ పంచాయతీని మనం గెలిచి ఒకసారి గ్రామ పంచాయతీలో ఉండే సమస్యలను మనం పరిష్కరిస్తే ఒక రాజకీయ నాయకుడికి కావలసినటువంటి అనుభవం, ఒక రాజకీయ నాయకుడు కావాల్సినటువంటి సమస్యల పట్ల నిబద్ధత, ఒక రాజకీయ నాయకునికి కావాల్సినటువంటి సమస్యల పట్ల అవగాహన, ఒక రాజకీయ నాయకునికి కావాల్సినటువంటి ప్రజల పట్ల ఉండేటువంటి కనెక్షను, ప్రజలకు ఉండే ఆ బాండింగ్ అనేది మెరుగుపడడానికి ఖచ్చితంగా ఒకసారి గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నికైతే అన్ని తెలుస్తాయి అనే ముఖ్య ఉద్దేశం. ఇంకొకటి, గ్రామ పంచాయతీ అనేది ఒక స్వయం ప్రతిపాదిక కలిగినటువంటి ఒక వ్యవస్థ. ఈ వ్యవస్థలో సర్పంచ్ అనేది ఒక ప్రథమ పౌరుడు. ఈ విలేజ్ లో ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా సర్పంచ్ అనేది కీలక పాత్ర వహిస్తాడు. కాబట్టి సర్పంచ్ కి అన్ని అధికారాలు ఉన్నాయి. కాబట్టే సర్పంచ్ అనేది ఒక ప్రోటోకాల్, ఒక విలేజ్ కి ఒక ప్రధానమంత్రి వచ్చినా కూడా సర్పంచ్ అనుమతి ఉంటది, సర్పంచ్ కి ప్రోటోకాల్ ఉంటది. ప్రధానమంత్రి వచ్చినా కూడా అతని స్థానం ప్రధానమంత్రి పక్కనే ఉంటది. కాబట్టి ఆ అవకాశం నాకు ఈ చిన్న ఏజ్ లోనే వచ్చింది కాబట్టి సద్వినియోగం చేసుకోవాలి. ఒకసారి సర్పంచ్ గా కన్న ఊరికి, కన్న తల్లిదండ్రులకి మంచి పేరు, ఈ గ్రామానికి సమస్యలను తీర్వాలని ముఖ్య ఉద్దేశంతో ఏ సమస్య ఉన్నా ఈ గ్రామ పంచాయతీని మంచిగా తీర్చిదిద్దితేనే ఫర్దర్ గా నెక్స్ట్ నాకు మంచి పేరు వస్తుందనే కాన్సెప్ట్ తోని ఫస్ట్ సర్పంచ్ గా పోటీ చేయడం జరిగింది. సర్పంచ్ గా పోటీ చేసి ఇక్కడ ఉండే సమస్యలను ప్రతిదీ మనం గవర్నమెంట్ కానీ అధికారులకు కానీ తెలియజేసి ఆ సమస్యల పట్ల వాళ్ళకు జనాలకు ఉన్నటువంటి ఇబ్బందులను గవర్నమెంట్ తెలియజేసి ఆ ఇబ్బందుల వల్ల కలిగే అప్రయోజనాలను, వాటి వల్ల కలిగే ఇబ్బందులను అధికారులకు తెలియజేసి ఆ సమస్యలను పరిష్కరించడం ద్వారా అప్పుడు మా విలేజ్ లోనే నాకంటూ ఒక నమ్మకం ఉంటది. అరే ఫలానా సర్పంచ్ పీరియడ్ లో ఫలానా పని ఏదున్నా చురుకుగా చాకచక్యంగా ఒక విజన్ తోని ముందుకెళ్ళడం జరిగింది. ఆ విజన్ తోని వెళ్ళడం ద్వారా మా ఊరు అభివృద్ధి చెందింది అనేది ఒక భావన మా విలేజ్ లో ఏర్పడితే మా విలేజ్ నుంచి ఉండే పరిసర ప్రాంతాలు కూడా ఇక్కడ రాకపోకలు జరుగుతాయి. ఇక్కడ ప్రతి ఒక్కరు ఉండే సంబంధాలతోని అరే ఫలానా అబ్బాయి చిన్న ఏజ్ లోనే మంచి పని చేసిందనే కాన్సెప్ట్ ప్రతి విలేజ్ లో రావడం వల్ల నాకు మంచి గుర్తింపు వస్తుంది అనే భావనతోని ఈ విలేజ్ లో సర్పంచ్ గా గెలవడం జరిగింది. ఆ గెలిచినటువంటి నా యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటా ఖచ్చితంగా ఇక్కడ ఉండే సమస్యల పట్ల పోరాడి సమస్యలను పరిష్కారం నా 5 సంవత్సరాలు ఖచ్చితంగా నెరవేరుస్తాను. ఇంకా ఈ చుట్టుపక్కల ఉండే పరిసరాలకు కూడా నా వంతు సాయంగా ప్రతి విలేజ్ కి ఏదో ఒక సమస్య పట్ల గవర్నమెంట్ కానీ, ఎమ్మెల్యే సార్ కానీ, ఎంపీ సార్ కానీ చేరవేసి ఆ సమస్యలు కూడా తీర్చడానికి నా శాయశక్తుల కృషి చేస్తానని మీ మీడియా తరఫున తెలియజేయండి. అయితే సార్, ఇప్పుడు మేము మీ దగ్గరికి వచ్చే కంటే ముందే మీ యొక్క జీడిపల్లి వాతావరణం మొత్తాన్ని కూడా ఒకసారి వీక్షించాం. ఇక్కడ స్కూల్స్ కానీ, అంగన్వాడీస్ కానీ, తర్వాత కుల సంఘాలకు సంబంధించిన భవనాలు కానీ చూసినాం. అద్భుతంగా మీరు ఒక కార్పొరేటర్ స్కూల్ కి వేసినట్టుగా అద్భుతంగా స్కూల్ పెయింట్ వేయించినారు. తర్వాత సిసి రోడ్లు కానీ, ఫ్లడ్ లైట్లు కానీ ఇంత అద్భుతంగా వేసినాం. అయితే సార్, ఇంకా ఈ ప్రస్తుతం ఇన్ని రోజుల మీ అనుభవంలో ఇంకా మీ దృష్టికి వచ్చినటువంటి సమస్యలు ఏమున్నాయి, వాటిని ఇంకా తీర్చడానికి మీరు ఎట్లాంటి ప్రణాళికలను ఏర్పాటు చేసుకుంటున్నారు? ఇప్పుడు మొన్న 2023లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి చొరవతోని, ఆయన యొక్క అనుగ్రహంతోని, ఆయన మాకు ఇచ్చినటువంటి నిధుల ద్వారా 30 లక్షలతోని సిసి రోడ్లు, ప్రతి వీధికి సిసి రోడ్లు వేయడం జరిగింది. సిసి రోడ్లు వేసిన తర్వాత మా ఊర్లో విద్యుత్ సమస్య ఉండే, ఆ సమస్యను పరిష్కరించడానికి ఒక 25 ట్రాన్స్ఫారాలు ఒక కొత్తవి, ఒక 4 ట్రాన్స్ఫారాలు కొత్తవి ఫిట్ చేయడం జరిగింది. మరియు మా విలేజ్ లో హైమాక్స్ లైట్స్ అనేది తక్కువ ఉండే, వీధి అనే కొంచెం ఓపెన్ ప్లేస్ ఉన్న దగ్గర ప్రతి దగ్గర హైమాక్స్ లైట్ల కొరకు మాకు 12 లక్షలు హైమాక్స్ లైట్లు ఇప్పించడం జరిగింది. మా విలేజ్ కి ఒకటి కళ ఉంటుండే, మా విలేజ్ లో సబ్ స్టేషన్ అనేది ఖచ్చితంగా ఏర్పాటు చేయాలనేది మా విలేజ్ లో మా ప్రతి పౌరుని యొక్క ఆశయం. అరే మా విలేజ్ లో కూడా సబ్ స్టేషన్ ఉంటే మాకు కూడా 24 అవర్స్ కరెంట్ ఉంటుందని రైతులకు కూడా మా దగ్గర ఎక్కువ అగ్రికల్చర్ బెల్ట్ కాబట్టి కేఎల్ఐ రావడం వల్ల పెద్ద పెద్ద మోటార్లు పెట్టడం వల్ల లో వోల్టేజ్ ప్రాబ్లం వల్ల ఆ మోటార్లు సరిగా నడవకపోవడం,
నడిచిన మోటార్ కూడా దాని నుంచి వచ్చే డెలివరీ అంటే వాటర్ డెలివరీ అనేది ఎక్కువ లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది పడుతుంది. దాని ద్వారా ఆ సమస్యలు నాకు తెలుసు, రైతు బిడ్డగా నాకు తెలుసు కాబట్టి మా ఊర్లో సబ్స్టేషన్ ఉంటే కావాల్సినటువంటి ఈ పవర్ అనేది సబ్సిడెంట్ గా వచ్చి ఆ మోటార్లు కరెక్ట్ నడవడం జరుగుతుంది. మోటార్ నడవడం ద్వారా రైతు కూడా ఆయన వేసిన పంటను సరైన సమయంలో దాన్ని పండించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి మొత్తానికి ఒకటే ఏంది, సబ్స్టేషన్ అనేది జడిపల్లికి కావాలని ముఖ్య ఉద్దేశంతో మా ఎమ్మెల్యే గారిని అడగడం జరిగింది. అడిగిన వెంటనే వారు కూడా స్పందించి విద్యుత్ అధికారులతో మాట్లాడి కావాల్సింది అక్కడ నీడ్ అంటే అవసరం ఉందా లేదా అని వాళ్ళతో చర్చించి వాళ్ళు కూడా అక్కడ ఖచ్చితంగా అవసరం సార్, అక్కడ రైతులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఖచ్చితంగా ఇది ఆ ఊరికి విద్యుత్ అనేది ఒక 2 ఊర్ల నుంచి రావడంతో కొంచెం లో వోల్టేజ్ సమస్యలు అవుతున్నాయి సార్, ఖచ్చితంగా అక్కడ అవసరం అంటే సార్ కూడా మాకు దయ ఉంచి ఖచ్చితంగా మీకు ఇస్తానని చెప్పి మాట ఇచ్చిండు. ఒక నెల రోజుల్లోనే మాకు శాంక్షన్ చేయించిండు. మీ మీడియా తరఫున కూడా మా ఎమ్మెల్యే సార్ గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, విద్యుత్ శాఖ వర్యులు బట్టి విక్రమార్క గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా నేను నమ్మింది నేను సర్పంచ్ గెలిచిన తర్వాత నాకు ఒక విజన్ తోని పనిచేయాలనేది నా ఒక ముఖ్య ఉద్దేశం. నేను గెలిచిన వెంటనే ఏ ఊరికి వెళ్ళినా ఏ వాడకి వెళ్ళినా సర్పంచ్ అడిగేటప్పుడు ఈ ఊర్లో బడి ఎలాగుంది, గుడి ఎలాగుంది అనేది చూస్తారు. ఒక ఇంటికి ఒక అమ్మాయిని పెళ్లికి ఒక సంబంధానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటి పరిసరాలను చూసి కూడా ఆ అబ్బాయి ఎలాంటి వాడు, వాళ్ళ కుటుంబం నేపథ్యం ఎలాంటిది అనేది కూడా అవగాహనకు రావడానికి అవకాశం ఉంటది. మా విలేజ్ నుంచి చాలా విలేజ్ కి వెళ్తారు కాబట్టి నేను ఆ ఉద్దేశంతో మా ఊర్లో ఉండే స్కూల్ అంటే పాఠశాల గాని, ఉండే గుడి అంటే టెంపుల్ గాని ఒక నీట్ గా ఒక చూసినప్పుడే మంచి వాతావరణం, అక్కడ వచ్చే పిల్లలు గాని ప్రశాంతత ఉండాలి, ఇక్కడ వచ్చే భక్తులకు కూడా ప్రశాంతత ఉండి గుడికి వెళ్ళామనే భావన కలగాలనే ముఖ్య ఉద్దేశంతో వచ్చిన నెల రోజుల్లోనే గుడికి గాని ఉన్న పాఠశాలకు గాని ఒక పెయింట్ వేయించి అక్కడ ఆకర్షితులు కావడానికి, విద్యార్థులు ఆకర్షించడానికి అక్కడ పెయింటింగ్ మీద స్ట్రక్చర్స్ గాని, మన మహనీయుల యొక్క డయాగ్రామ్స్ గాని, ఇంకా వాళ్ళకి కావాల్సినటువంటి కొటేషన్స్ గాని ఏమైనా ఉన్నా కూడా మంచిగా చేయించడం జరిగింది. దాన్ని ఆకర్షించి కూడా పిల్లలు స్కూల్ కి రావడానికి ఉంటది, వాళ్ళ గురించి తెలుసుకున్నప్పుడు కూడా వాళ్ళు మంచిగా ఆడడానికి అవకాశం ఉంటుందని ఆ బొమ్మలు కానీ నీట్ గా చేయించడం జరిగింది. ఇంకొకటి గుడి కూడా వెళ్ళే భక్తులకి ప్రతిదీ మనం గుడికి వెళ్తున్నాం అంటేనే ఒక భక్తి భావంతో వెళ్తాం. అక్కడ వెళ్ళినప్పుడు ఆ పరిసర ప్రాంతాలు చూసినప్పుడే వాళ్ళకి ప్రశాంతత కలిగి ఒక మానసిక పీస్ఫుల్ మైండ్ తో ఉండడానికి ఉంటది. కాబట్టి అది కూడా కంప్లీట్ చేయడం జరిగింది సార్. మంచిగా నేను నమ్మింది ఏంటంటే ఒక విలేజ్ అనేది మంచిగా ఎలా ఉంది అనేది అన్ని చూడాల్సిన అవసరం లేదు. ఒక గుడి, ఒక బడి చూస్తే ఆ విలేజ్ యొక్క నడవడిక, ఆ విలేజ్ యొక్క జనాల యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది తెలుస్తుందని నేను భావిస్తాను. చాలా చక్కటి వాతావరణాన్ని, పరిపూర్ణమైనటువంటి పల్లె జీవనాన్ని జీడిపల్లి గ్రామం అందిస్తుంది. ముఖ్యంగా ఉదయం 5 గంటలకు ఇక్కడ వెళ్ళే బస్సులో మీ గ్రామం నుంచే ఎక్కువగా కూరగాయలు కలకుర్తి పట్టణానికి మార్కెట్కి వెళ్తుంటాయి. రైతులు వాళ్ళు అంతా ఉదయాన్నే లేచి అంటే వ్యవసాయ ఆధారిత అన్నారు, చక్కగా వాళ్ళు ఇట్లాంటి వేరే చర్యలకు వెళ్లకుండా మంచి పల్లె వాతావరణంలో వెళ్తున్నారు. మీరు అయినట్టు ఆ సబ్స్టేషన్ శాంక్షన్ చేసినట్లయితే ఇంకా మీ నుంచి రైతులు కూడా ఎక్కువ భరోసా పొంది పోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా నేను ఒక చదువుకున్న విద్యార్థిని కాబట్టి, ఇంకొకటి నాది అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ అంటే నేను రైతు కుటుంబం నుంచి వచ్చిన విద్యార్థి, ఒక నాయకుని కాబట్టి నాకు వాళ్ళ పట్ల ఉండే సమస్యలు తెలుస్తాయి, సమస్యకు పరిష్కారం కూడా ఎలా ఉండా తెలుస్తుంది. కాబట్టి నేను రైతులకి సమ్మర్ వచ్చినప్పుడు కానీ కొంచెం వాటర్ లేని, కెనాల్ లేని పరిస్థితిలో నీటి ఎద్దడి అనేది ఉన్న సమయంలో స్ప్రింక్లర్ అనేది వాళ్ళకు యూజ్ అవుతుంది అనే ముఖ్య ఉద్దేశంతో ఆ స్ప్రింక్లర్ అనేది మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత సబ్సిడీ మీద స్ప్రింక్లర్ సెట్స్ ఇవ్వడం జరిగింది. మా విలేజ్ కి ఒక 70 స్ప్రింక్లర్ సెట్లు ఇవ్వడం జరిగింది. ప్రతి రైతుకి అవసరం ఉన్న ప్రతి రైతుకు సబ్సిడీ మీద స్ప్రింక్లర్ సెట్ ఇప్పించడం జరిగింది. ఇప్పించిన ప్రతి స్ప్రింక్లర్ సెట్ ను వాళ్ళు సద్వినియోగం చేసుకొని దానివల్ల వాళ్ళు ఎంతో అంతో
కూరగాయల పంటలు కానీ ఆరుతడు పంటలు కానీ పత్తి కానీ పల్లి కానీ వేసుకున్న తర్వాత వాళ్ళు 1 ఎకరం పారే వాటర్ ద్వారా 4 ఎకరాలు పారించడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి వేసేది కూడా అది స్ప్రింక్లర్ అనేది ఒక రెయిన్ లాగా పడుతుంది కాబట్టి పంట కూడా మంచిగా అవడానికి అవకాశం ఉంటది. కాబట్టి ఆ స్ప్రింక్లర్ సెట్లు ఇప్పించడంలో నేను ప్రత్యేక శ్రద్ధ వహించి ఎమ్మెల్యే సార్ దగ్గరికి వెళ్ళి ఏ విలేజ్ లో కూడా ఇప్పటికీ ఒక ముఖ్యమంత్రి విలేజ్ లో కూడా 70 సెట్లు ఇవ్వలేదు. కానీ మా విలేజ్ లో నా చొరవతోనే సార్ మా విలేజ్ లో ఉన్న రైతులు ఆధారితంగా రైతాంగం మొత్తం వ్యవసాయం మీదనే ఆధారపడతారు. మేము ఎలాంటివి స్కీమ్స్ కానీ ఎలాంటివి మేము అడగట్లేదు సార్. మాకు కావాల్సింది స్ప్రింక్లర్, రైతుకు కావాల్సిన పనిముట్టు మాకు అందిస్తే ఎల్లవేళలా మీకు రుణపడి ఉంటాం, మీకు ఖచ్చితంగా మేము అండగా ఉంటామని వాళ్ళకు భరోసాని ఇచ్చినాం. సార్ కూడా ఖచ్చితంగా మీకు ఇప్పిస్తా అని చెప్పాడు. 100% మాకు 70 స్ప్రింక్లర్ సెట్లు ఇప్పించడం ద్వారా రైతులు ఎంతో ఆనందంగా ఉన్నాయి. అదే స్ప్రింక్లర్ సెట్లు మాకు 25,000 కాస్ట్ ఉండేది 7,000కి 8,000కి మాకు వచ్చిందనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ఆనందంగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ప్రజల కోసానికి మీరు నిజానికి ఒక స్టూడెంట్ కి హోంవర్క్ టీచర్ ఇస్తే ఎట్లా దాన్ని పర్ఫెక్ట్ చేయడానికి అధ్యయనం చేస్తారో అట్లా మీరు జీడిపల్లి గ్రామానికి సంబంధించి పూర్తి చిట్ట వాళ్ళ భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని ఈ విధంగా కష్టపడుతున్నారు. చిన్న వయసులో ఈ విధంగా అంటే సమస్యల పట్ల పోరాటం చేస్తుంది. అధికారంలో ఉన్నప్పటికీ కూడా పై అధికారులతోటి అలాగే ఉన్నతమైనటువంటి మంత్రి మండలితో మాట్లాడి తీసుకురావడం, పోరాటం చేయడం చాలా గొప్ప విషయం సార్. అయితే ప్రజా పాలనలో భాగంగా మరి జీడిపల్లి గ్రామంలో భవిష్యత్ కార్యాచరణ ఏంటి, ఇంకా మీరు పొందాల్సినటువంటి విషయాలు ఏమున్నాయి, ఎట్లా దాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది? ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన కూడా ఒక విజన్ ఉన్న నాయకుడు. ఆయన కూడా ఒక షార్ట్ పీరియడ్ అంటే ఒక 20 సంవత్సరాల్లోనే ఒక ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళిండంటే అంటే మనం ఊహించని పరిణామం. ఎందుకంటే ఒక నాయకుడు ఒక ఎమ్మెల్యే కావాలంటేనే 5 సార్లు నిలబడితే కూడా ఎమ్మెల్యే కాని పరిస్థితులు ఉన్నాయి. ఈ ప్రజెంట్ జనరేషన్ లో ఆయన ఎంచుకున్నటువంటి మార్గాన్ని మడమ తిప్పకుండా సమస్యలను అధిగమిస్తూ ఎన్ని కుట్రలు కుతంత్రాలు వచ్చినా కూడా దాంట్లో లొంగకుంటూ ఆయన ఒక నిబద్ధతోని ఒక పట్టుదలతోని సాధించాలనే దృక్పథంతో పనిచేసిండు. జనాలకు మద్దతు ఉండాడు. ప్రతి విషయంలో వాళ్ళకున్న సమస్యల పట్ల పోరాడి ఈ రోజు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిండంటే ఆయనకు సాధారణ విషయం కాదు. ఆయన మన ప్రాంతవాసి, మన కలకుర్తి బిడ్డ. ఆయనకు కూడా మనం అండదండగా ఉండాలి. ప్రతి విషయంలో చేదోడుగా వాదోడుగా ఉండి ఆయనకు మనం బలం చేకూరిస్తేనే ఇంకా భవిష్యత్తులో మనకి మంచి నిధులు ఇచ్చి మన ప్రాంతం ముందుకే మన పాలమూరు జిల్లా వెనుకబడ్డ జిల్లా, ఈ జిల్లాకు ఒక సువర్ణ అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని మళ్ళొకసారి ఇచ్చి మన ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసుకొని మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఒక అవకాశం మనకు ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఏది చేసినా కూడా ఒక ప్రణాళిక, ఒక ప్లాన్, ఒక విజన్, ఒక నియంత లెక్క కాదు, ఒక అధికారులతో సమీక్ష చేసి ఏదైనా ప్రాజెక్ట్ చేస్తే ఒక పని చేస్తే దాంట్లో కలిగే ప్రయోజనాలు ఏంటి, దానివల్ల వచ్చే సమస్యలు ఏంటి అనేది కులకషంగా ఆలోచన చేసి ఒక 4 రోజులు లేట్ అయినా సరే 4 రోజులు ఆ యొక్క పథకాన్ని అమలు చేయకున్నా సరే కానీ ఆ పథకం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి, ఆ పథకం వల్ల జనాలకు చేరేటువంటి ఆ ఫలితం ఏంది అనేది ఆలోచన చేసిన తర్వాతనే ఏదున్నా తొందరపాటు నిర్ణయాలతో కాకుండా ఒక విజన్ తోని ఒక ముందస్తు అంటే ఒక విద్యార్థి చదువుకున్నప్పుడు 10వ తరగతిలో పాస్ అయితే అతను జాబ్ కొడతాడు అనేది కాదు. అతను ఉన్నత స్థాయిలో చదివి ఒక మంచి వ్యక్తిగా కావడానికి ఎంత టైం తీసుకుంటుందో ఈ రోజు చేసే పని వల్ల ఈ రోజు కనిపించకపోవచ్చు, కానీ దాని ఫలితం ఫర్దర్ నెక్స్ట్ భవిష్యత్ తరాలకి అందుతుందనే ముఖ్య ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఖచ్చితంగా ఒక మాట నేను చెప్పదలుచుకున్నా. ఈ రోజు ఉన్న విద్యా వ్యవస్థను ట్రస్ట్ పట్టినటువంటి గత పాలకులతో పోలిస్తే ఈ రోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అనేవి నేను బాధపడతా. ఎందుకంటే ఆ రోజుల్లో ఇలాంటి స్కూల్స్ ఆ రోజుల్లో ఉన్న గవర్నమెంట్ లో పెడితే విద్యా వ్యవస్థ ఎంతో మెరుగుపడి ఇప్పటికీ విద్యా రంగం ఇంకా ముందుకు ఉంటుండే. కానీ
అప్పుడు చేయలేదు. ఈ రోజు అదృష్టవశాత్తు ఈ రోజైనా దానికి పునాది పడ్డందుకు గౌరవ ముఖ్యమంత్రి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు విద్య అనేది ప్రతి ఒక్కరికి వస్తే వాళ్ళు వాళ్ళ సొంత కాళ్ళపైన నిలబడి వాళ్ళ ఫ్యామిలీని కరెక్ట్ చూసుకోగలిగితే ఈ గవర్నమెంట్స్ ఇచ్చే ప్రతి స్కీమ్స్ అంటే ఫ్రీస్, ఉచితాలు అనేది వాళ్ళకు అవసరం లేదు. ఒక విద్యార్థి చదువుకొని ప్రయోజకుడైతే వాళ్ళు సొంత కాళ్ళపై నిలబడి ఈ సమాజానికి కూడా ఎంతో అంతో వాళ్ళు ఉపాధి కలిగిస్తారు. కాబట్టి విద్య అనేది ప్రతి ఒక్కరికి చేరాలి. విద్య అనేది ప్రతి ఒక్కరికి చేరి ప్రతి ఒక్కరు చదువుకొని ప్రతి ఒక్కరు వాళ్ళ సొంత కాళ్ళపై నిలబడి వాళ్ళ తల్లిదండ్రులను కానీ వాళ్ళ ఫ్యామిలీస్ కానీ వాళ్ళ కుటుంబాన్ని కానీ చూసుకునే విధంగా విద్య ఒకటే దానికి ఆధారం. కాబట్టి విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తూ చిన్నప్పటి నుంచే ప్రతి విద్యార్థిని మంచిగా చదువుకొని మంచిగా బాగుపడే విధంగా ఈ విద్యా సంవత్సరాలను ఈ విద్యా వ్యవస్థను ఒక గాడిలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే విద్య చదువుకున్న ప్రతి వ్యక్తి బాగుపడితే సమాజం బాగుపడుతుంది, వాళ్ళు ఉండే పరిసరాలు బాగుపడతాయి, ఆలోచన విధాలు బాగుపడతాయి. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వారు అదే చెప్తున్నా, ముందు ఆలోచన అంటే ఇదే. ఒక విద్యార్థిని సక్రమంగా ప్రయోజకులు చేస్తే ఈ సమాజం ఆటోమేటిక్ గా బాగుపడదని ముఖ్య ఉద్దేశంతో వాళ్ళు పనిచేస్తారు. కాబట్టి అదే విధంగా నేను కూడా ఒక విజన్, ఒక ప్రణాళిక ఏదైనా పని చేసేటప్పుడు ఒక భవిష్యత్ తరాలకు కూడా ఇది యూజ్ కావాలనే ముఖ్య ఉద్దేశంతో పనిచేస్తాం. ఇప్పుడు మా విలేజ్ లో ఇప్పటి వరకు అండర్ డ్రైనేజ్ నోచుకోలేదు. నేను ఒక 10 లక్షలతోనే అండర్ డ్రైనేజ్ వ్యవస్థకు ఆల్రెడీ శాంక్షన్ అయింది. ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ చేయడానికి కాంట్రాక్టర్ పిలిచి మాట్లాడడం జరిగింది. అది అండర్ డ్రైనేజ్ అనేది ఒక విజన్, అంటే నేను వేసిన అండర్ డ్రైనేజ్ ఒక 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాలు సర్వీస్ చేయాలి. వేసినామా ఈ రోజు వేసినామా నా సర్పంచ్ పదవి అయ్యకపో ముందుకి అది ఖరాబ్ అయితే నేను నాసిరకం కాకుండా కొంచెం దాని సర్వీస్ అనేది జనాలకు ఒక వేసిన పని అనేది ఒక 10-20 సంవత్సరాలు అందిస్తే నాకు పేరుంటది, మా గవర్నమెంట్ పేరుంటది అనే ముఖ్య ఉద్దేశంతో అండర్ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఇక్కడ ఉన్నటువంటి విద్యుత్ వ్యవస్థ అనేది అస్తవ్యస్తంగా ఉండి ఒక చినుకు పడిందా, ఒక గాలి వచ్చిందా, కొంచెం ఈ రైనీ సీజన్ లో మెయిన్ ఎప్పుడు గాలి ఎప్పుడు వస్తుందా అప్పుడు కరెంటు పవర్ కట్ అయ్యింది. దానికి గల రీజన్ నేను చాలా అబ్జర్వ్ చేసిన. మా విలేజ్ కి ఎప్పుడో ఇందిరమ్మ కాలంలో కరెంట్ వచ్చినప్పుడు ఉన్నటువంటి వైర్లతోనే ఇప్పుడు కూడా అదే వైర్లతోనే మా ఊరికి విద్యుత్ సరఫరా కావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ వ్యవస్థలో ఉన్నది ఒక కారు కొన్నా ఒక ఏదన్నా కొన్నా కూడా దాని లైఫ్ టైం అనేది సర్టన్ పీరియడ్ ఉంటుంది. 20 years 22 years 30 years ఏదో ఉంటుంది. మా విలేజ్ కి వచ్చినటువంటి ఫస్ట్ వచ్చినటువంటి కరెంటు వ్యవస్థ ఇప్పటి కూడా అదే లైన్ల మీద మా కరెంట్ రావడం ద్వారా లో వోల్టేజ్ సమస్యలు ఇలాంటి చిన్న చిన్నవి, అది పెద్ద సమస్య కాకపోయినా అది దాన్ని చేంజ్ చేయకపోవడం వల్ల ఈ సమస్యలు అనేవి ఉత్పన్నం కావడానికి అవకాశం. కాబట్టి నేను గౌరవ ఎమ్మెల్యేతో మాట్లాడినాను, వాళ్ళు కూడా సబ్స్టేషన్ శాంక్షన్ చేశారు. కాబట్టి ఆ విద్యుత్ సమస్య అనేది కూడా ఈ త్వరలోనే మా విలేజ్ కి దూరం అవుతుంది. ఇంకా ఇప్పుడు రోడ్ల విషయానికి వస్తే మాది కూతవేట అంటే టౌన్ కు ఒక 10-15 కిలోమీటర్ల దూరంలో ఉన్న విలేజ్, కలకుర్తి మండలం. కాబట్టి మాకు మా విలేజ్ నుంచి వేరే విలేజ్ కి వెళ్ళేది చాలా కనెక్టివిటీ ఉండడం వల్ల, రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల ఈ రోడ్ అనేది ఒక 20 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి కూడా ఆ రోడ్డు బైండింగ్ అనేది పెద్దగా చేయలేకపోయారు. నేను ఎమ్మెల్యే సార్ దృష్టికి వెళ్ళినా, సార్ మాది ఈ విలేజ్ నుంచి వచ్చే రోడ్ ద్వారా చాలా విలేజ్లకు వెళ్ళడం జరుగుతుంది, మాకు రాకపోకలు ఇబ్బంది అవుతుంది. మా ఉండే రోడ్ ద్వారా వెహికల్స్ అనేవి ఇప్పుడు ప్రతి ఊర్లో ఒక రైతు ఉన్నా కూడా బండి నడపడం జరుగుతుంది. ఒక మధ్యతరగతి కుటుంబం ఉంటే కారు మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఇంకా ఇక్కడ పండే పంటల ద్వారా కానీ ఇక్కడ ఉండే ట్రాక్టర్స్ కానీ ఆ రోడ్ అనేది అదే విధంగా ఉంది, పెద్ద కాలేదు. కానీ ఇక్కడ ఉండే వెహికల్స్ సంఖ్య అనేది అంతకంత 3-4 కావడంతో రద్దీ అనేది ఎక్కువ కావడం వల్ల ప్రమాదాలు కావడానికి అవకాశం ఎక్కువైంది. ఆ విషయాన్ని మా గౌరవ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళినా, మాకు మార్చెల్ల నుంచి మాదారం వరకు
డబల్ రోడ్ శాంక్షన్ అయింది. వేమ్ల ఖచ్చితంగా ఈ సంవత్సరంలో అది ఆ సమస్య కూడా మాకు తీరింది. ప్రజాపాలనలో భాగంగా గవర్నమెంట్ ఒక ప్రతి డిపార్ట్మెంట్ మీద ఒక ఒక అవగాహన సదస్సు, వాళ్ళకుండే సమస్యలు ఏంటి, రైతుల ఇప్పుడు అగ్రికల్చర్ సంబంధించిన మీటింగ్ పెట్టి వాళ్ళకున్న సమస్యలు ఏంటి, రైతులకు కావాల్సింది ఏమేమి ఉన్నాయి, అట్లా విద్యుత్కు ఒక రోజు, ఒక ఇరిగేషన్ కు ఒక రోజు, అట్లా ప్రతి దాని మీద ఒక కులంకషంగా, అంటే ఈ రోజు విద్యుత్ మీద చర్చ చేస్తే ఆ సమస్యలు ఏమేమి ఉన్నాయి అనేది ప్రతిదీ అధికారులు ఇక్కడికే వచ్చి రాసుకోవడం జరిగింది. కాబట్టి రైతులు అనేది అక్కడికి వెళ్ళి చెప్పడానికి వాళ్ళకు వెసులుబాటు ఉండదు, టైం లేకపోవడం వల్ల విలేజ్ కే అధికారులు రావడం ద్వారా వాళ్ళతోని డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకుండే సమస్యలు తెలవడం వల్ల ఆ సమస్యలు త్వరగా పరిష్కరించడానికి అవకాశం ఉంటుందని ముఖ్య ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనే కార్యక్రమాన్ని పెట్టి ఎంతో శరవేగంగా ప్రతి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి అధికారులకు ఆదేశించారు. నిన్న మొన్న ఒక 2 నెలల పాటు ప్రతిదీ మీటింగ్ ద్వారా సమస్యలను రాసుకోవడం కానీ, ఏం చేస్తే ఆ సమస్య సాల్వ్ అవుతుందని పరిష్కారాలు కూడా ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. అంటే నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, ఒక విజన్ ఉన్న నాయకుడు, ఒక చేయాలనే పట్టుదల ఉన్న నాయకుడు, ఒక ప్రణాళికతోని చేసిన ఒక ప్రణాళిక అనేది ఉంటే దాన్ని సక్సెస్ అవుతుంది అనేది, ఫలితం కూడా మంచిగా వస్తుంది అనేది సార్ ఉద్దేశం. ఇంకొకటి ఏంటంటే, మీరు అంగన్వాడీస్, తర్వాత బడులు, తర్వాత రోడ్లు, తర్వాత ఈ ట్రాన్స్ఫార్మర్ నుంచి ఇట్లా ప్రతిదీ కూడా మీరు పట్టించుకోవడము అనేది గ్రామం నుంచి వచ్చిన మంచి ప్రస్తావన. దీని ద్వారా మీరు 24/7 మొత్తం కూడా గ్రామ పంచాయతీలోనే ఎక్కువ గడుపుతున్నారు, కుటుంబానికి కొంచెం తక్కువ ఉంటున్నారు వాళ్ళని కూడా. అంటే ఒక బాధ్యతలా కాకుండా ఒక ఉద్యమంలా గ్రామం కోసం ఇంతగా తపన పడుతున్నారు ఇంత చిన్న వయసులో. మరి కుటుంబం నుంచి కూడా మీకు ఏమన్నా వస్తున్నారు? కుటుంబంతో కూడా గడపాలి కదా. నేను మీతో చెప్పవలసుకున్నది ఏంటంటే, నాది ఏజ్ 30, నేను యువత. నాకు నేను యువత అనే ఈ ఏజ్ లో ఉన్నా కాబట్టి ఓపెన్ గా నేను యువత కూడా ఒక సందేశం ఇవ్వదలుచుకున్నా. నేను ఈ టైంలో ఇంత పెద్ద బాధ్యతతోనే ఇంత ఉండాల్సిన పొజిషన్ కాదు ఇది, కానీ నాకు అదృష్టవశాత్తు మా జిడిపల్లి గ్రామ ప్రజలు నాకు ఇచ్చిరు. అది బాధ్యత కాబట్టి నేను సక్రమంగా నిర్వహించాలి. నాకు ఇచ్చిన బాధ్యతలను నేను ఇంకా మంచిగా నిర్వర్తిస్తే వాళ్ళు ఇంకా పెద్ద బాధ్యత ఇస్తారనే ఉద్దేశంతో కుటుంబానికి ఇచ్చే టైం కూడా మా విలేజ్ కి ఇవ్వడం నాకు అంటే గ్రామంలో విలేజ్ గా భావిస్తారు. ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబం లేక అందరూ మనకు తెలిసిన వ్యక్తులే కాబట్టి ఆడుతూ అన్ని విషయాలు షేర్ చేసుకోవడం కానీ, కుటుంబంలో ఎలా అయితే ప్రతిదీ మాట్లాడుకుంటామో విలేజ్ లో కూడా ప్రతిదీ మాట్లాడుకోవడం వల్ల నా కుటుంబం అనేది తేడా, గ్రామ పంచాయతీ అనేది తేడా లేకపోవడం ద్వారా నేను అది నా మైండ్ లో కూడా అరే నేను కుటుంబానికి టైం ఇస్తలేను అనేది నాకు రాలేదు. నా అదృష్టం ఏంటంటే, నాకు పెళ్లి అయింది, నాకు ఒక పాప ఒక బాబు. మా వైఫ్ కూడా కొంచెం ఎడ్యుకేటెడ్, ఆమె కూడా చదువుకున్నది, ఉద్యోగం చేస్తుంది కాబట్టి ఆమె కూడా అన్ని తెలుసు. కాబట్టి నేను చేసే ప్రతి పనిని ఆమె ఏం పని చేసినా సరిగానే చేస్తాడు, మంచినే చేస్తాడు అనే ఉద్దేశంతో ఆమె కూడా మనకు ఫ్రీ హ్యాండ్ అనేది ఇవ్వడం, సహకారం ఇవ్వడం ద్వారా ఈ రోజు నేను ఎన్ని విధాలుగా ఏ పనైనా కూడా చేయడానికి నాకు వెసులుబాటు అనేది దొరికింది. సార్ చురకనెత్తించే ఒక ప్రశ్న, సూటి ప్రశ్న, మరి ప్రతిపక్షం నుంచి ఏమైనా ఆటంకాలు ఎదురవుతున్నాయా? ఇప్పుడు గ్రామ పంచాయతీల ప్రతిపక్షం ఫలపక్షం అనేది గెలిచిన వార్డు సభ్యులు, ఉప సర్పంచ్, సర్పంచ్ అనేది ఒక పాలక వర్గం అనేది ఉంటది, ప్రజల పక్షం ఉంటది. ఏ సమస్య ఉన్నా మా విలేజ్ అనేది మా కుటుంబం అనేగా భావిస్తాం కాబట్టి ఏ సమస్య ఎవరికి ఉన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళకు ఇన్ టైంలో, అంటే సరైన టైంలో ఆ సమస్యలను గుర్తించడం, ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాం. కానీ ప్రతిపక్షం ఆ పక్షం అని తారతమ్యాలు లేకుండా ప్రతి వ్యక్తికి మా పాలన అనేది ఖచ్చితంగా అందరికీ ప్రతి పథకం కూడా చేరుతాడు.
సరే, ఇంకొకటి సార్, ఇప్పుడు గ్రామంలో ప్రజల సామరస్యానికి ఐక్యతకు మీరు పండుగలు చేయడం కానీ దాంట్లో ఎట్లాంటి ఆటంకాలు లేకుండా అందరూ ఏకమత్యంగా ముందుకెళ్ళడానికి ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు, ఎట్లాంటి సూచనలు ఇస్తారు? మా గ్రామ పంచాయతీ నేను అదృష్టంగా భావిస్తా. ఎందుకంటే మా విలేజ్ లో ఎలక్షన్ అప్పుడే రాజకీయాలు అనేది ముందరకు వస్తాయి. మేము ఆ పార్టీ, మేము ఈ పార్టీ అనేది. తర్వాత అందరం కలిసిపోయి ఏ కార్యక్రమం చేసినా ఊరు కార్యక్రమాలు అందరం కలిసి ప్రతిదీ ఒక పండుగ వాతావరణం లేక పాల్గొని ఆ యొక్క పండుగను కానీ ఆ యొక్క ఈవెంట్ ఆ యొక్క ప్రోగ్రామ్ కానీ అందరం కలిసి సక్సెస్ఫుల్ గా ఊరి అందరి పెద్దల సమక్షంలో, యువత సమక్షంలో, అందరి సమక్షంలో ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా ఎలాంటి తారతమ్యాలు లేకుండా ఈ గ్రామ ప్రజలందరూ ప్రతి పండుగలో భాగస్వాములై దాన్ని విజయవంతం చేస్తారు. కాబట్టి ఆ సమస్య అనేది మా విలేజ్ లో ఏం లేదు. చుట్టుపక్కల గ్రామాలలో జీడిపల్లి జాతర అనేది చాలా అత్యంత ప్రత్యేకమైనది. మీ ఆధ్వర్యంలో ఆ జాతరని ఇంకా ఎక్కువగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందా? నేను చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన విలేజ్ ఇది. నేను కూడా ప్రతి సంవత్సరం జాతరలో పాల్గొంటా. అక్కడ ఉండే కార్యక్రమాలు కానీ అక్కడ ఉండే ప్రతిదీ కానీ అబ్జర్వ్ చేసి పెరిగిన నేపథ్యం కాబట్టి నాకు కూడా జాతర గురించి ఒక ప్రత్యేక దాని మీద శ్రద్ధ ఉంది. అక్కడికి వచ్చే భక్తులకు కానీ అక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి కొన్ని టాయిలెట్స్ కానీ కొన్ని ఇలాంటి ఇబ్బందులు ఉండే. కానీ అప్పుడున్న జనరేషన్ కి ఇప్పుడున్న జనరేషన్ కి ప్రతి వ్యక్తికి ఇప్పుడు నీడ్ అనేది అవసరం. అంటే టాయిలెట్స్ అవి అనేది నీడ్ అవసరం, తప్పనిసరిగా ఉండాల్సిన పరిస్థితి ఈ ప్రజెంట్ జనరేషన్ లో ఉంది. కాబట్టి అక్కడ వచ్చే భక్తులకి టాయిలెట్స్ కానీ ఈ సౌకర్యం, వాటర్ అంటే అక్కడ వచ్చే జనాలకి మంచినీటి సదుపాయం కానీ, వచ్చినప్పుడు నైట్ పూట కొంచెం వీధి లైట్ల యొక్క ఏర్పాట్లు కానీ ఇవి చక్కగా నా పీరియడ్ లో మొన్న నేను వచ్చిన నెల రోజులకే జాతర కావడం. అప్పుడు ఇవన్నీ ఈ మంచినీటి సదుపాయం కానీ వీధి లైట్ల సదుపాయం కానీ అక్కడ వచ్చే భక్తులు ఒకే దాంట్లో ఎంట్రన్స్ అనేది ఒకటే ఉండడం వల్ల కొంచెం రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుండే. నేను ముందస్తుగా వాళ్ళకి బార్గేట్స్ అని పెట్టి వాళ్ళ లైన్ ఒక క్యూ పద్ధతి ద్వారా పాటించడం ద్వారా ఆ సమస్య కూడా తీరిపోయింది. కాబట్టి ఇంకా భవిష్యత్తులో ఆ జాతరకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ ఇంకా ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా కూడా ఖచ్చితంగా మా వంతు సహకారం ఖచ్చితంగా చేస్తాం. అధికార పార్టీ నుండి అలాగే కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే పథకాల విషయంలో సామాన్య ప్రజలకు చేరే సందర్భంలో డైరెక్ట్ వాళ్ళకి చేరుతున్నాయా, మధ్యలో ఎవరికైనా డిస్టర్బెన్స్ లాగా ఉండి వారి యొక్క పలుకుబడి ఉన్న లీడర్ల దగ్గరికే చేరుతున్నాయా? ఇప్పుడు నేను మీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేసేది ఏంటంటే, ప్రజాపాలనలో భాగంగా ఏ పైరవికి చోటు లేకుండా, ఏ పైరవికారుని అవసరం లేకుండా, ఏ లీడర్ యొక్క ప్రమేయం లేకుండా లబ్ధిదారులైన ప్రతి వ్యక్తికి వచ్చే పథకం నుంచి వచ్చే ప్రతి ఫలం కూడా వాళ్ళకి అందుతుంది. ఈ పైరవీలు అనేది ఈ మా విలేజ్ లో కానీ మా కాన్స్టిట్యూన్సీ లో కానీ లేదు. ఎందుకంటే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఇందిరమ్మ ఇళ్ల పథకం అనేది ఒక శరవేగంగా ముందుకెళ్లడం జరుగుతుంది. అర్హులైన ప్రతి వ్యక్తికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడం ద్వారా వాళ్ళకి సొంతింటి కళ అనేది ఒక జీవిత లక్ష్యంగా ఉండే చాలా మంది మధ్యతరగతి కుటుంబాలు ఉండే వాళ్ళకు కూడా ఈ రోజు నేను ఇల్లు కట్టుకున్నా, సొంత ఇల్లు కట్టుకున్నా అనే భావన వాళ్ళలో ఏర్పడ్డదంటే గౌరవ ముఖ్యమంత్రి గారి ఈ దురదృష్టి. ఎందుకంటే ఈ రోజు ఒక నిర్ణీతమైనటువంటి ప్రైజ్ అంటే ఒక నిధి పెట్టి ఒక 5 లక్షలు ఒక ఇంటికి సరిపోతుందని పెట్టి వాళ్ళకు ముందుగానే ఆ విలేజ్ లో ఉన్నటువంటి మొత్తం విలేజ్ లో ఉండే పాపులేషన్ వెళ్ళి వాళ్ళ స్థితిగతులను తెలుసుకొని వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ ఇంటి పరిస్థితి ఏంది, వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు, వాళ్ళ నివాసం యొక్క పరిస్థితి ఏంది, ఎలా ఉన్నాయనేది ముందే ఒక అధికారులతోని వాళ్ళతోని ఎంక్వైరీ అంటే ఒక పరిశీలన చేయించిన తర్వాత ఆ రిపోర్ట్ లో ఉండే పేర్లను తీసుకొని ఎలిజిబిలిటీ ఉండే వ్యక్తులకి ఇల్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఒక ప్రణాళికతోని పనిచేసి
ఒక లబ్ధిదారునికి ఒక అర్హులైన వ్యక్తికే ఇల్లు ఇవ్వడం ద్వారా ఆ ఇచ్చినటువంటి అమౌంట్, ఆ ఇచ్చినటువంటి ఆ గ్రాంట్, ఇచ్చినటువంటి ప్రతి డబ్బులు అనేది ఒక 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 బీద వ్యక్తికి చెంది ద్వారా అతను లబ్ధి పొందుతున్నాడు. కాబట్టి ఏ పథకం కూడా పైరవికారులకు కానీ చోటు అనేది ఇప్పుడు ఈ మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారి కనుచూపు మేరలో కూడా ఆ పైరవీలకు తోడు లేదు. కాబట్టి ఖచ్చితంగా మేము కూడా పైరవకారులను ప్రోత్సహించాం. ఖచ్చితంగా అర్హులైన ప్రతి వ్యక్తికి, అర్హులైన ప్రతి బీద బిడ్డకి అందే ప్రతి ఫలాన్ని కూడా వాళ్ళ ఇంటికి చేరే విధంగా మేము ప్రయత్నం. అయితే గత గ్రామ పంచాయతీ ఎన్నికలలో మీతో పాటుగా ఎన్నికల్లో పోటీ చేసినటువంటి మీ మిత్రులు కూడా అంటే దాదాపు యువత ఎక్కువ పాల్గొన్నారు సార్. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందినారు, అంతా చేస్తున్నారు. అట్లాగే మీరు తర్వాత మీ పక్క గ్రామాలలో కూడా సర్పంచులుగా ఉన్నారు సందర్భంగా. అయితే యువతకు మీ ద్వారా ఇచ్చే సందేశం ఏమిటి రాజకీయానికి సంబంధించి అని? నేను యువతకి ఇచ్చేది సందేశం ఒకటే, యువత అనేది ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలి. ఒక పని చేసేటప్పుడు ఆ పని పట్ల వాళ్ళకు అవగాహన ఉండాలి, నిబద్ధత భావం, వాళ్ళు చేయాలనే కాన్ఫిడెన్స్ ఉండాలి, చేస్తానే పట్టుదల ఉండాలి. ఎంచుకునే రంగం ఏ రంగమైనా సరే ఆ రంగంలో రాణించాలనే ముఖ్య ఉద్దేశంతోనే ముందుకెళ్ళాలి. అప్పుడే ఆ రంగం గురించి తెలుసుకొని ఆ రంగంలో పై స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటది. కాబట్టి యువత అనేది ఈ 18 to 25, 25 to 35 ఉన్న ఏజ్ లో ఉండే యువత వాళ్ళు ఎంచుకునే మార్గం సరిగా ఉంటే ఇప్పుడు వాళ్ళు ఫ్యూచర్ మంచిగా ఉండడానికి అవకాశం ఉంటది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఒక లక్ష్యం పెట్టుకొని పనిచేయండి. ఆ లక్ష్యాన్ని సాధించే దిశగా మీరు ప్రయత్నాలు చేయండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారని నా యొక్క సందేశం. మరి కెంచ ఆంజనేయులు ఒక యంగ్ లీడర్, భవిష్యత్తు రాజకీయ కాంక్షలు ఉన్నాయా? ఇంకెలాంటి పదవులను మిమ్మల్ని చూడొచ్చు? ఇప్పుడు నేను ఇందాక రేవంత్ రెడ్డి గారి యొక్క రాజకీయ అంచెలంచెలు, ఆయన స్పిరిట్, దాంతో మీకు స్ఫూర్తి నింపింది అన్నారు. మరి మీరు నేను ఈ పదవి ఇది అనేది ఒక లిమిట్ లేదు, దానికి నాకు అనంతం లేదు. నేను జనాలకు సేవ చేస్తే, ఆ జనాలు నా సేవను గుర్తిస్తే, నాకు ఎలాంటి అవకాశం ఇచ్చినా కూడా దాన్ని సద్వినియోగం చేసుకుంటా, వాళ్లకు నేను ఇచ్చిన భరోసాతోని, నా మీద నమ్మకంతో నన్ను వాళ్ళు ఏ పదవి ఇచ్చినా కూడా దానికి సక్రమంగా న్యాయం చేసి ప్రతి పేదవాడికి, ప్రతి పేద బిడ్డకు కానీ, పేద తరగతులకు కానీ, మధ్య తరగతులకు కానీ, బడుగు బలైన వర్గాలకు కానీ వాళ్ళకు వచ్చే ప్రతిదీ కూడా వాళ్ళకు చేరే విధంగా నా వంతు సహకారం ఉంటది. వాళ్ళకు కావాల్సినటువంటి ప్రతి తీర్చాల్సినటువంటి సమస్యలను కూడా నేను ఖచ్చితంగా ఒక విద్యావేత్త అంటే ఒక చదువుకున్న వ్యక్తిని కాబట్టి ఆ సమస్యలను ఎవరికి చెప్తే పరిష్కారం అవుతుందని నాకు తెలుస్తుంది. కాబట్టి ఆ సమస్యలను త్వరితగతిగా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తా. ఫ్యూచర్ లో ఏ అవకాశం వచ్చినా కూడా ముందుకెళ్ళడానికి నేను సంసిద్ధంగా ఉంటా. దానికి ఏ దానికైనా నేను రెడీగా ఉండి నా వంతు నా ప్రయత్నం నేను చేస్తా. ఆ దేవుని అనుగ్రహం, ఈ ప్రజల దీవెనలు ఉంటే నేను పై స్థాయికి వెళ్ళి మంచి సేవలు చేయడానికి కూడా ముందుకు వస్తుంది. అద్భుతం సార్, మీ విజన్ చాలా అత్యంతంగా ఉన్నది. చదువుకున్న వ్యక్తిగా గ్రామం యొక్క ప్రతి అణువున అవగాహన పెంచుకోవడానికి నిరంతరం కృషి చేయడం చాలా గొప్పగా అనిపిస్తుంది. చివరిగా జీడిపల్లి గ్రామ ప్రజలకి మీరు ఇచ్చేటువంటి సందేశం? నేను జీడిపల్లి ప్రజలకు నేను ఇచ్చే సందేశం ఏంటంటే, వాళ్ళు కష్టాన్ని నమ్ముకొని వాళ్ళ యొక్క పనిని వాళ్ళు సక్రమంగా నిర్వహించి వాళ్ళకు వచ్చే ఆదాయంతో వాళ్ళు బతుకుతారు. కానీ ఎవరో మీద ఆధారపడి మాకు ఈ గవర్నమెంట్ ఈ స్కీమ్ ఇవ్వకపోయే, మాకు ఇది ఇవ్వకపోయే, మాకు ఫలానా సంస్థ ఇది ఇవ్వలేదు, మాకు ఇది ఇవ్వలేదని ఏ రోజు మా జీడిపల్లి గ్రామ ప్రజలు ఎవరి మీద ఆశ పెట్టుకోకుండా వాళ్ళ సొంతం వాళ్ళ కష్టాన్ని నమ్ముకొని పనిచేస్తారు. కాబట్టి మా జీడిపల్లి గ్రామ ప్రజలకి మరొకసారి మీ టీవీ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన పని మనం చేసుకొని మన కాళ్ళపై మనం నిలబడితే మనం సమాజం పట్ల ఎంతో గౌరవంగా తలెత్తుకొని బతకడానికి అవకాశం ఉంటుంది. దేహి అని ఎవరిని అడుక్కునే పరిస్థితి ఉండదు. కాబట్టి
మా గ్రామ ప్రజలు చాలా తెలివిపరులు మరియు విజ్ఞతలు, అన్ని విధాలుగా ఆలోచిస్తారు. వాళ్ళ కష్టాన్ని వాళ్ళు నమ్ముకొని బతారు కాబట్టి వాళ్ళు ఇదే విధంగా వాళ్ళ కష్టాన్ని వాళ్ళు నమ్ముకొని వాళ్ళ పని వాళ్ళు చేసుకొని మంచిగా అభివృద్ధిలో వాళ్ళు కూడా తోడ్పాటుగా నాకు ఉంటూ యువతను కూడా వాళ్ళు తల్లిదండ్రులు బాధ్యత తీసుకొని చెడు అలవాట్లకు కానీ చెడు వ్యసనాలకు కానీ లోన్ కాకుండా వాళ్ళ పట్ల కూడా కొంచెం శ్రద్ధ వహించి వాళ్ళను కూడా మంచి ప్రయోజకులను చేయాలని వాళ్ళ తల్లిదండ్రులకు కూడా సూచన చేస్తున్నా. ఇంకా విద్యార్థులకు కూడా ప్రతి విద్యార్థులకు కూడా మంచిగా చదువుకొని జీడిపల్లి గ్రామ పంచాయతీ కానీ జీడిపల్లి గ్రామానికి కానీ ఇక్కడ ఉన్న నాయకులకు కానీ తల్లిదండ్రులకు కానీ ప్రజలకు కానీ మంచిగా చదువుకొని జీడిపల్లి స్థానాన్ని మంచి స్థాయిలో ఉంచాలని ఈ విద్యార్థులను కూడా కోరడం జరుగుతుంది. మరియు రైతాంగాన్ని కూడా వాళ్ళకు కావాల్సినటువంటి ఏ సమస్య ఉన్నా మా దగ్గర వాళ్ళు చెప్తే వాళ్ళకు కావాల్సినటువంటి పరికరాలు కానీ సబ్సిడీలు కానీ ఏది కూడా మేము ఇప్పించడానికి ముందుంటాం. ఖచ్చితంగా రైతాంగానికి ఈ విలేజ్ ఈ మొదటి ప్రాధాన్యత ఇస్తుంది కాబట్టి రైతుల కొరకు మేము ఏం చేయడానికైనా సిద్ధంగా. చాలా అత్యంతమైనటువంటి ఇంటర్వ్యూని ఇంటికి అందించడం, మీ విలువైన సమయాన్ని మాకు అందించడం గొప్ప విషయం సార్, చాలా అభినందనీయం. చూస్తారు కదండి, ఒక విజన్ ఉన్నటువంటి వ్యక్తిని మనము గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నిలబెట్టినట్లయితే వాళ్ళు ఒక విజన్ తోటి పనిచేసేటువంటి నాయకత్వానికి ప్రజలు ఎప్పుడు అండగా ఉంటారని ఈనాడు జీడిపల్లి గ్రామస్తులు నిరూపించినారు. వారి కెంచంజనేయులు గారి మాటల్లోనే మనకు స్పష్టంగా అర్థమైపోయింది. యువతకి చాలా అత్యంతమైనటువంటి స్ఫూర్తివంతమైనటువంటి అతి పిన్న వయసు సర్పంచ్ గా మనం ఈరోజు మీటింగ్ ద్వారా ప్రేక్షకులకి అందజేస్తున్నాం. విద్య, వైద్యం, ఆర్థికం అలాగే ప్రభుత్వ పథకాలన్నింటినీ కూడా సామాన్య ప్రజలకు అందజేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ముందుకెళ్లడం గొప్ప విషయం. గ్రామంలో జరిగేటువంటి అంటే దేశ భవిష్యత్తు గ్రామీణ ప్రాంతాల నుంచే ప్రారంభం అవుతుంది. గ్రామమే మనం అభివృద్ధి చేసుకోవాలి, మన ఇంటిని అభివృద్ధి చేసుకోవాలి, మన వీధిని అభివృద్ధి చేసుకోవాలి, అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని చదువుకునేటువంటి విద్యార్థులకి చదువుకునేటువంటి వ్యక్తులకి నాయకత్వాన్ని అందించడం ద్వారా ఇటువంటి ఫలితాలు పొందవచ్చని యావత్ తెలంగాణ రాష్ట్రానికి జీడిపల్లి గ్రామం ఆదర్శంగా నిలుస్తుంది. ఈనాటి ఈ మాట ముచ్చటని మీకు అందజేసినందుకు అందరికీ అలాగే విలువైన సమయాన్ని మా కోసం వెచ్చించి మనతో మాట ముచ్చటాన్ని పంచుకున్నటువంటి జీడిపల్లి గ్రామ యువ సర్పంచ్ గారు కెంచంజనేయులు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు. మా విలేజ్ కి వచ్చి మా యొక్క మా ఊళ్ళో ఉండేటువంటి సమస్యలను వాటి పట్ల మాకుండే ఉద్దేశాన్ని ప్రజలకు చేరవేసినందుకు మీకు మీ టీవీ కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నేను మీ రామ్ పేరు వల్ల సబ్స్క్రైబ్ మీ టీవీ న్యూస్ ఛానల్. థ్యాంక్ యూ.